కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు సన్ సీడ్స్ హాస్పిటల్స్, కుషాయిగూడ, సికింద్రాబాద్. ధనుర్మాస విశిష్టత ఏంటి? పెళ్లి కాని వారికి ఎందుకు ప్రత్యేకం? దక్షిణాయనానికి చివర, ఉత్తరాయణం ప్రారంభానికి మధ్య ఉండే నెల రోజులు ధనుర్మాసం. ఈ ధనుర్మాస కాలంలో తెల్లవారుజాము కాలం అత్యంత పవిత్రమైనది. ధను అంటే ఏదో ఒకదాని కోసం ప్రార్థించడం. ఈ నెల రోజులు జరిగే ఆండాళమ్మ పూజ, తిరుప్పావై, గోదా కళ్యాణం ఇవన్నీ ద్రవిడ సాంప్రదాయాలు. అయితే తిరుమలలో మాత్రం ఈ నెల రోజులు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. సుప్రభాతానికి బదులు తిరుప్పావై పఠనం చేస్తారు. సహస్ర నామార్చనలో తులసికి బదులు బిల్వ పత్రాలతో పూజిస్తారు. ధనుర్మాసం నెల రోజులు సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాలలో దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని చెబుతారు. వైష్ణవ ఆలయాల్లో ఉదయం అర్చన తర్వాత ప్రసాదాన్ని నివేదించి వాటిని పిల్లలకు పంచుతారు. దీన్నే బాలభోగం అంటారు. సూర్యుడు ధనస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు, అంటే భోగి వరకు ధనుర్మాసం కొనసాగుతుంది. శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన ఈ నెలలో గోదాదేవి ధనుర్మాసంలో వ్రతాన్ని చేపట్టి నారాయణుడి కొలిచింది. ఆమె భక్తికి మెచ్చి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని చెప్పి మాయమవుతాడు. ఆమె ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పడంతో ఆయన గోదాదేవిని తీసుకుని శ్రీరంగం చేరుకుంటాడు. రంగనాథ స్వామితో వివాహం జరిగినంతనే గోదాదేవి ఆయన పాదాల చెంత మోకరిల్లి స్వామిలో అంతర్లీనమైపోతుంది. ఈ నెల రోజులు బ్రహ్మ ముహూర్తంలో పారాయణం చేసిన వారు దైవానుగ్రహాన్ని పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ధనుర్మాసం పెళ్లిడు పిల్లలకు చాలా ప్రత్యేకమని చెబుతారు పండితులు. ధనుర్మాసం నెల రోజులు ఇంటి ముందు ముగ్గులు, గొబ్బెమ్మలు వేసి శక్తి మేరకు పూజ చేయడం వల్ల కోరిన వరుడు లభిస్తాడని చెబుతారు. పెళ్లి కాని మగవారు ధనుర్మాసం నెల రోజులు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం ఆచరించి వైష్ణవ ఆలయానికి దర్శించి తులసి మాలలు సమర్పిస్తే త్వరలోనే వివాహ గడియలు వస్తాయని విశ్వసిస్తారు. ధనుర్మాస వ్రతం గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం. ధనుర్మాసంలోనే వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఆ రోజు బ్రహ్మ ముహూర్తంలో అందరూ ఉత్తర ద్వారం ద్వారా శ్రీ మహావిష్ణువుని దర్శించుకుంటారు. స్వామివారికి ఆ రోజు తులసి మాలను సమర్పిస్తారు. ఉదయం, సాయంత్ర సమయాలలో స్త్రీలు తులసి కోటను అందంగా అలంకరించి దీపారాధన చేసి ప్రదర్శనలు చేయడం వలన మనోవాంఛలు నెరవేరుతాయని చెబుతారు. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు సన్ సీడ్స్ హాస్పిటల్స్, కుషాయిగూడ, సికింద్రాబాద్.